వచ్చిన పేరెంట్స్లో ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు, మా బాబు లేదా మా పాప ఈ కాలేజీలో సెట్ అవుతారా, ఈ కాలేజీ సూటబుల్లా, లేదా ఆలోచిస్తూ ఉంటారు మీ పాప కానీ బాబుని కానీ ఎటువంటి ఇన్స్టిట్యూషన్లో చేర్చాలి. మీ కోరికలు చాలా ఉంటాయి, ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా ఇక్కడ కిడ్స్ జీఈసీలో జాయిన్ చేయాలి, ఎందుకు జాయిన్ చేయాలి అనేది ఒక్క పాయింటే నేను చెప్తా. జనరల్గా మనం ఆలోచించేది ఏంటంటే, మన పాపను కానీ బాబుని కానీ జాయిన్ చేసేటప్పుడు మన బాబు బాగుండాలి అని ఆలోచిస్తాం. బాగుండాలంటే ఏ ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తామంటే 3 పాయింట్స్ ఉంటాయి. ఈ టెక్నికల్ కోర్సుల్లో మనం పాపుని కానీ బాబుని కానీ జాయిన్ చేసేటప్పుడు 3 విషయాలు జనరల్గా ఆలోచిస్తాం. నేనైనా మీరైనా ఎవరైనా పేరెంట్గా. నెంబర్ 1, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. నెంబర్ 2, డిసిప్లైన్ ఉంటుందా ఉండదా. నెంబర్ 3, ప్లేస్మెంట్ ఉంటుందా ఉండదా. ఇవి ఈ కాలేజీలో ఎంతవరకు ఉన్నాయి అనేది మీ అందరిలో తెలుస్తున్న ప్రశ్నగా ఉంటుంది ఇప్పటికి కూడా. దానికే ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా అంటే, మీరు మీ పిల్లల్ని ఇప్పటివరకు దాదాపుగా 99% అందరూ రెసిడెన్షియల్ కాలేజీలోనే చదివించుంటారు. ఇంటర్మీడియట్ ఉదయం 7 గంటలకు 8 గంటలకు పోతే సాయంత్రం 8 గంటలకు వచ్చి ఉంటాడు పిల్లవాడు. అంత ప్రెషర్ అయితే అవసరం లేదు ఇక్కడ. ఏ రోజు ఆ రోజు ఒక ½ అవర్ 1 అవర్ చదువుకుంటే ఫ్రీగా చదువుకోవచ్చు బీటెక్. దానికాను ఎడ్యుకేషనల్గా ఇక్కడ ఉన్న స్టాఫ్, ప్రొఫెషనల్ స్టాఫ్, మంచి స్టాఫ్ ఉన్నారు. ఇంతకుముందు మీకున్న జీఈసీ బ్యాక్గ్రౌండ్ తీసేసేయండి. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చదువుతున్న ప్రతి పిల్లవాడు ఎవడైనా అడగండి, ఎవడో ఒక నెగిటివ్గా చెప్పినా మీరు మీ పిల్లవాడిని తీసుకొని ఇంకో చోట జాయిన్ చేసుకోండి. ఇక్కడ స్టాఫ్ ప్రొఫెషనల్గా ఉంటారు, టీచింగ్ బాగా ఉంటుంది. రెండోది, క్లాసెస్ 100% పర్ఫెక్ట్గా జరుగుతాయి. మూడోది, సిలబస్ వచ్చేటప్పటికి ఇన్ టైంలో సిలబస్లు కవర్ చేయటం అనేది ఉంటుంది. రెండోది, పిల్లవాడికి 1 మంత్ అయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడంతా రెసిడెన్షియల్ చదివచ్చున్నారు కాబట్టి పిల్లలు దాన్ని మార్చడం కోసం ఏంటంటే డైలీ టెస్ట్ రాగానే ఎగ్జామ్ పెట్టాం. ఫస్ట్ పీరియడ్ పిల్లలందరికీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మార్కులు తగ్గంగానే ఎమ్మడిని వాల్యుయేషన్ చేసి ఎమ్మడిని పిలిపించి వాళ్ళని ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేస్తున్నారో చెప్పి రెక్టిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా బీటెక్కు మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత రెండోది, పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ ఆల్రెడీ ఒక గ్రో అయిపోయి రొటీన్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ జీఈసీని కూడా దాన్ని దాటించాలి అనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మీ పిల్లవాడికి ఇక్కడ న్యాయం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ టాపర్స్ వెళ్ళిన తర్వాత వచ్చే స్టూడెంట్సే ఇక్కడ ఉండేది. ఎందుకంటే కన్వీనర్ కోటాలో వచ్చేంత ర్యాంకింగ్ వైజ్లో వస్తారు కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా వారికంటే కూడా మీ పిల్లలు బాగా ఉండేట్టుగా మేము కృషి చేస్తాం. రెండోది, రెసిడెన్షియల్ కాలేజీలో చదివచ్చున్నారు కాబట్టి ఆల్టిట్యూడ్ కంప్లీట్గా మారిపోవాలి. అక్కడ ఏం చేసినా చెల్లుద్ది. ఎందుకంటే మేనేజ్మెంట్ అక్కడ పిల్లలకి సపోర్ట్ చేస్తుంది కానీ స్టాఫ్కి సపోర్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళకి ఫీజులు రావాలి, ఎందుకంటే పిల్లల్లో నెగిటివ్ ట్రెండ్ రాకూడదనే ఉద్దేశంతో ఉంటారు రెసిడెన్షియల్ కాలేజ్. ఎందుకంటే అన్నీ మేము చూసొచ్చాం కాబట్టి చెప్తున్నాను. కానీ ఇక్కడ అట్లా ఉండదు. పిల్లవాడి జుట్టు మొత్తం మా చేతిలోనే ఉంటుంది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోనే ఉండాలి. అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు రెసిడెన్షియల్ కాలేజీలో చదివి వచ్చారు కాబట్టి మీకు తెలియదు. 10th క్లాస్ కూడా అదే పరిస్థితి. టెక్నికల్ కోర్స్ వచ్చిన తర్వాత పిల్లవాడు డిగ్నిఫైడ్గా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అందుకే చెప్తున్నా మీకు అన్నీ కూడా ఆల్టిట్యూడ్ కంప్లీట్గా మారిపోవాలి.
మారిపోగలిగితేనే ఈ కాలేజీలో మీరు చదవగలుగుతారు. అది కూడా చెప్తున్నా, తర్వాత చెప్తాను ఎందుకు చదవలేరు అని కూడా. కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్గా ఉంది కాలేజీ. రెండోది వచ్చేటప్పటికి డిసిప్లిన్. మీరు ఎడ్యుకేషన్ బాగా ఉండి డిసిప్లిన్ లేకపోయినా పర్లేదు, వాడు నంబర్ 1 క్యాండిడేట్ అయినా నంబర్ 1 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ అయినా సరే డిసిప్లిన్ కనుక లేకపోతే టెక్నికల్ కోర్సులో దేనికి పనికిరారు. ఇప్పుడు ప్రధానంగా ఉన్న ప్రాబ్లమే అది. ఏ మేనేజ్మెంట్ కూడా కాలేజీలో కూర్చోదు, ఏ మేనేజ్మెంట్ కూడా కాలేజీ వ్యవహారంలో జోక్యం చేసుకోదు. ఒక ప్రిన్సిపాలే మెయింటైన్ చేస్తూ ఉంటాడు 99% కాలేజీల్లో. ప్రిన్సిపాల్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ కాలేజీలో ఆ పరిస్థితి ఉండదు. మేనేజ్మెంట్ అక్కడ కూర్చుంటుంది. రెండోది డిసిప్లిన్ విషయంలో ఇక్కడ మా శేఖర్ గారు ఉన్నారు, మేము ఎవరూ డీల్ చేయం. ఏ చిన్న తేడా వచ్చినా 4 సంవత్సరాలు వాడి మీద టార్గెట్ ఉంటుంది. రెండోసారి శేఖర్ గారు ఒక్కసారి కనుక దొరికిన తర్వాత రెండవసారి శేఖర్ గారి కంట్లో పడాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే భయం. 4 సంవత్సరాలు ఎప్పుడూ భయం కనపడరు. ఏదైనా మిస్టేక్ చేసి కనుక రెక్టిఫై కాకుండా రికమెండేషన్స్లో లేదా 10 మందిని వేసుకొస్తే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఎట్టి 200 మంది వచ్చినా కూడా సమాధానం చెప్పగల కెపాసిటీ శేఖర్ గారికి ఉంది. రెండోది, సార్ మేము తప్పు చేశాము, రెక్టిఫై చేసుకుంటాను, ఖచ్చితంగా రెండోసారి రిపీట్ చేయమని కనుక శేఖర్ గారికి కనుక మీరు చెప్పగలిగి ఒప్పించగలిగితే మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాను. 4 సంవత్సరాలు పెట్ స్టూడెంట్ అయిపోతాడు. అందువల్ల డిసిప్లైన్ విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ టాలరేట్ చేయం. చిన్నదైనా పెద్దదైనా పేరెంట్స్ మొత్తం పిలిపిస్తారు ముందు. అందువల్ల డిసిప్లైన్ విషయంలో ఎక్కడా లేని విధంగా ఈ కాలేజీలో కిడ్స్ ఫ్యామిలీలో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే బీటెక్ చేరిన తర్వాత ఫస్ట్ 6 months పిల్లోడు బాగానే ఉంటాడు. ఆ 6 months తర్వాతే స్టార్ట్ అవుతుంది వాడి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్. 3rd year వచ్చేవాడికి మీరు కనుక పిల్లవాడిని బాగా జాగ్రత్తగా కాపాడగలిగితే వాడు ఫ్రీగా ప్లేస్మెంట్ తోటి బయటకు వెళ్తాడు. ఇది మీ ఒక్క స్టూడెంట్ ప్రాబ్లం కాదు, జనరల్ ప్రాబ్లం చెప్తున్నా. మీకు ఎలా ఉంటుందంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లవాడి మీద అపారమైన నమ్మకం. వాడు ఏం చెప్పినా నమ్ముతాడు. మా పిల్లవాడు చాలా మంచివాడు, నేను కూడా నమ్ముతా అట్టానే. కానీ వాడి విషయం తీరా ఏం జరుగుతుందో కనుక మీరు అబ్జర్వ్ చేయకపోతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ దగ్గర ఏ విధంగా ఉంటాడో బయట ఏ విధంగా ఉంటాడో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ మందిలో, చాలా తక్కువ మందిలోనే 20-30%లోనే కరెక్ట్గా ఉంటారు. ఎక్కువ 60-70% స్టూడెంట్స్ కనుక అవకాశం వస్తే మీకు దక్కకుండా పోతాడు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎక్స్పీరియన్స్. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. మా అన్నగారు అబ్బాయిని ఇక్కడ రిప్యూటెడ్ కాలేజ్ ఒక కాలేజీలో జాయిన్ చేశా. నేనే మాట్లాడి జాయిన్ చేశా. అక్కడ హెచ్ఓడి కూడా నా ఫ్రెండ్. 2 years మధ్యలో పేరెంట్ చెప్తున్నా, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ వాడు సరిగా చదవట్లేదు, వాడు అక్కడ కనపడుతున్నాడు ఇక్కడ కనపడుతున్నాడు అని నాకు చెప్తే పేరెంట్స్కి మా బ్రదరే కాబట్టి చెప్పారే ఇట్లా జరుగుతుందంట చూసుకుంటారా అని. వాళ్ళకి పిల్లవాడి మీద ఈడట అని చెప్తాడులే, వాళ్ళ అబ్బాయి చెప్పేదే నమ్ముతారు. సొంత అన్న ఆయనే చెప్తేనే వాడబ్బాయి చెప్పిందే కరెక్ట్ అనుకున్నారు. 2 years అయిపోయేటప్పటికి వాడికి కనీసం 12 సబ్జెక్టులు మిగిలింది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు వాడు మేల్కొన్నాడు. మేల్కొని వాడికి ఒక ట్రాక్టరు, 50 ఎకరాల ల్యాండ్ పొలం చేయడం మొత్తం ఆపేసి వచ్చి ఆ చోడవరంలో కాపురం పెట్టాడు వాడి కోసం వాడిని తీసుకొచ్చి. మీరు చేయగలుగుతారా? ఏదంటే తేడా వస్తే నేను అడిగేది, అందరికి కాదు. వాడు చేయగలిగాడు. మొత్తం నోతాకి ఇచ్చేసుకున్నాడు, ట్రాక్టర్ అమ్మేసుకున్నాడు. ముందు పిల్లవాడు ముఖ్యం అనుకుని వచ్చి చోడవరంలో కాపురం పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా చదివించుకున్నాడు. ఈరోజు జాబ్ చేస్తా మంచి పొజిషన్లో ఉన్నారు. అందరికి అవకాశం రాదు. అది విషయం కూడా మీకు చాలా వాడికి తెలియదు. అంత కొలాప్స్ అయిన తర్వాత తెలుసుద్ది.
ఎందుకంటే కాలేజీలో అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుస్తుంది కాబట్టి నేను చేరవేసినా కూడా వాళ్ళు మా అబ్బాయి పర్ఫెక్ట్, ఈడే ఏదో చెప్తున్నాడు వాళ్ళ మీద కోపంతో అనుకున్నాడు, కానీ వాస్తవాన్ని గ్రహించలా. మీరు అంతే. ఎందుకంటే నేను సొంత అన్నయ్య, బయట వాళ్ళు చేస్తే మీరు ఎందుకు మీ వాడి మీద బ్లేమ్ వేస్తారు? మీరు కనుక తేరుకుంటే మీ వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కాలేజీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా, కాలేజీలో కూడా మీ వాడి మీద కోపం ఎప్పుడూ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. కాలేజీలో చేరాలంటే మా అబ్బాయి కింద లెక్క, వాడి భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తాం తప్పితే వాడిని ఎట్టా ఇబ్బంది పెట్టాలి, వాడిని ఎట్టా హింసించాలి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ ఆలోచించదు. గుర్తుపెట్టుకోండి. ఏదన్నా తేడా ఉంటేనే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. మీరు ఎమ్మడినే రెక్టిఫై చేసుకోగలిగితే మీ పిల్లవాడు మంచి పొజిషన్లోకి వెళ్తాడు, లేదంటే రివర్స్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే డిసిప్లైన్ అనేది చాలా అవసరం. ఎడ్యుకేషన్ డిసిప్లైన్ లేకపోతే దేనికి పనికిరాడు. చివరికి మీరు కొన్ని కోట్ల ఆస్తి ఇవ్వండి, డిసిప్లైన్ లేకపోతే ఉంటుందా? అటానే ఎడ్యుకేషన్ కూడా అంతే. ఎంత జీనియస్ అన్న కానివ్వండి, డిసిప్లైన్ లేకపోతే దేనికి పనికి రాకుండానే పోతాడు. ఖచ్చితంగా మిగతా కాలేజీ కంటే కూడా ఇక్కడ బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంతవరకే హామీ ఇవ్వగలుగుతాను. అందువల్ల ఏంటంటే ఈ అవకాశం నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.